దేవర వేరే లెవెల్. మార్చి 2022లో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి తగ్గ సినిమా కోసం ఆయన అభిమానులు 2 ఏళ్ల నుంచి దేవర కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి సెంటిమెంట్ను ఎన్టీఆర్ తప్పించుకోగలుగుతాడా? కొరటాల మరోసారి ఈ సెంటిమెంట్ బారిన పడతారా అన్న సందేహాలతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన కూడా ఆ స్థాయిలోనే కనబడుతోంది. 27 సెప్టెంబర్ 2024లో రాబోతున్న దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి. ఇటు తారక్ ఫ్యాన్స్ తో పాటుగా టాలీవుడ్ కూడా ఈ సినిమా పైన అంచనాలు పెంచుకుంది. దేవర టాలీవుడ్ కు మరో పాన్ ఇండియా హిట్ అందిస్తుంది అన్న అంచనాలతో ఇటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా పట్ల మంచి పాజిటివ్ బజ్ కనపరుస్తున్నాయి. అయితే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి ప్రమోషన్ కంటెంట్ గ్లిమ్స్ నుంచి సాంగ్స్ వరకు కూడా తారక్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ నుండి విడుదలైన 2 లిరికల్ సాంగ్స్ కూడా సూపర్ హిట్ అవడంతో అటు మ్యూజికల్ పరంగా కూడా సోషల్ మీడియాలో తన సత్తా చూపిస్తుంది దేవర. అనిరుద్ధ్ అందించిన బాణీలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ముందుగా వచ్చిన సింగిల్ ఫియర్ సాంగ్, ఆ తర్వాత వచ్చిన చుట్టమల్లె రొమాంటిక్ సాంగ్ అని ఇన్స్టాగ్రామ్ రీల్స్తో దుమ్ము దులుపుతోంది. చుట్టమల్లె సాంగ్లో తారక్ జాన్వి మధ్య కెమిస్ట్రీకి ఇటు టాలీవుడ్తో పాటు అటు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇక అతి త్వరలో ఈ మూవీ నుండి ముచ్చటగా 3వ సాంగ్ విడుదల కాబోతుంది. అది వీటన్నిటిని మించి ఉంటుంది అంటూ తారక్ ఫ్యాన్స్ను ఊరిస్తున్నారు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. 3వ పాటకు మించి అట ఇక కన్నుల పండగే ఈ పాటను తారక్ ఒక ఆట ఆడుకున్నాడట. ఎప్పుడని అడక్కండి, ఎప్పుడు వచ్చినా బీభత్సమే. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంటూ తన ఎక్స్లో పోస్ట్ చేశారు రామజోగయ్య. రామయ్య ఇచ్చిన హైప్ను అందుకోవటంలో తారక్ తగ్గే ఛాన్స్ ఏం లేదంటూ 3వ పాట కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. అలాగే దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న జాన్వీ కపూర్ తన అందాలతో అతిలోక సుందరి కూతురుగా తన పేరు నిలబెట్టుకుంది. దేవర తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సైన్ చేస్తూ తల్లి శ్రీదేవి మాదిరే అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో పాగా వేయటానికి రెడీ అయింది. ఇప్పటికే పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కు జాన్వీ చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న సినిమాలో తళుక్కుమంటారు. దేవర అంచనాలకు తగ్గట్టే ఊహించిన విజయాన్ని అందుకుంటే జూనియర్ తో పాటు జాన్వీ క్రేజ్ కూడా వేరే లెవెల్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.